అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాము. యెహోవా అతనికి తోడయ్యుండెను కనుక ఆ చెరసాలాధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకుండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. యోసేపు తండ్రికి ఇష్టమైన కుమారుడు. అలాంటి కుమారుడు యోసేపు ఐగుప్తునకు తీసుకొని వచ్చిన ఫరో యొక్క ఉద్యోగస్తులలో రాజ సంరక్షణ సేనాధిపతి అయిన పోతీఫరును ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలు యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపుకు తోడయుండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తియుని ఇంట నుండెను. మనం ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే యోసేపుకు తోడయున్న దేవుడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన వర్ధిల్లుచున్నాడని చూస్తున్నాం. అలాంటప్పుడు తండ్రి యొద్ద నుండి వేరయ్యి ఇతర దేశంలో అన్ని దేశమునానికి అమ్మివేసిన వారు బానిసగా వచ్చిన వారికి యోసేపు తోడు ఏ రీతిగా ఉన్నాడని మనము గ్రహించగలము అంటే ఇక్కడ ప్రభువు అన్ని పరిస్థితుల్లో మనకు తోడై ఉన్నాడు. అట్లానే మనకు కష్టాలు రావా, పరిస్థితులు గడ్డు కాలాలు రావా అని కాదు. అన్నిటిలో ప్రభువు మనకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. ఆ యొక్క ప్రదేశాలు దేశాలను ప్రభు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. తర్వాత తనకి కలిగిన దాంట్లో ఏది ఉంది లేదు అని ఏది చూసుకోకుండా ఐగుప్తియుడు తన ఇంటిని తనకి అప్పగించాడు. అయితే తనకు కలిగిన ఆశీర్వాదము ఇంటలోనైనను పొలములోనైనను అతని సమస్తము మీద ఉండెను. కాబట్టి దీన్ని మనము ద్వితీయోపదేశకాండం 28లో చూసుకుంటే నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడవు, బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడదు అనే మాట ఈ మాటకు సరిపోతుందన్నమాట. తర్వాత అక్కడ ఒక శోధన వచ్చి తిరిగి తను ఎక్కడికి వెళ్ళతూ వచ్చాడు, చెరసాలకు అప్పగించబడుతూ వచ్చాడు. చూడండి, ప్రభువు యొక్క పని ఎక్కడ జరుగుతుందో, ప్రభు హస్తం ఎక్కడ ఉంటుందో అక్కడ ఎప్పుడు ఆత్మీయ పోరాటము, ఇతరులతో పోరాటము ఖచ్చితం. అది లేదంటేనే మనం ఆత్మీయంగా చల్లారిపోయామని మనము తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ తను ఏం చేస్తూ వచ్చాడు, అక్కడ కూడా ప్రభు అతనికి తోడుగున్నాడంట. చూడండి, ప్రభు ఎప్పుడు మనల్ని విడువడు, ఎడబాయడు. అయితే యెహోవా యోసేపుతో తోడయుండెను, అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. యెహోవా అతనికి తోడయుండెను కనుక చెరసాలాధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అది చేయని యావత్తు యెహోవా సఫలపరుస్తూ వచ్చాడు. దీన్ని బట్టి మనం ఎక్కడున్నప్పటికీ మనల్ని ప్రభువు దీవించి ఆశీర్వదించి ఉంటాడని మనం గమనించవచ్చు. ప్రేమగల తండ్రి యేసయ్య, కొందనాలు ఇంతవరకు చేసిన సహాయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని తృప్తిపరచు. తోడుగా ఉండి నడిపించి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందుకున్నాం పరమ తండ్రి. ఆమెను ప్రార్థన అవసరాల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయబడిన. ప్రైజ్ ది లార్డ్.